ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఈరోజు ఏం చెప్పుకుందామంటే స్వామి వివేకానందుడు చెప్పినటువంటి అమృత వాక్కులు. దాంట్లో ఒక దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఏంటంటే జీవులన్నింటిలోనూ మానవుడు ఉత్తమోత్తముడు. ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి. చెట్లు, పశువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు మొదలైనవి. కానీ వీటన్నింటిలోనూ మానవుడే ఉత్తముడు అని స్వామీజీ ఎందుకు చెప్పారు అంటే, మానవుడికి మాత్రమే ఉన్న ప్రత్యేక శక్తులే దానికి కారణం. మరి ఏమున్నాయి మానవుడికి అంటే, మానవుడికి ఆలోచించే శక్తి, తనను తాను పరిశీలించుకునే జ్ఞానం, మంచి చెడు తేడా తెలుసుకునే వివేకం, త్యాగం చేయగల హృదయం, ఆధ్యాత్మికంగా ఎదగగల అవకాశము ఉన్నాయి. చూడండి, మన గురువులు ఎప్పటి నుంచో చెప్తుంటారు, ఏంటి, సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే అందులో మనం కూడా అన్నిటినీ జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళమే. ఏ జన్మలో ఏది నేర్చుకోవాలో, పశువుగా, చెట్టుగా, పుట్టగా, కీటకాలుగా, జలచరాలుగా అన్ని రకాల మనం అనుభవాలు పొందిన తర్వాతనే 83,99,999 జన్మలు తీసుకున్న తర్వాతనే మనం ఈ మానవ జన్మలోనికి ప్రవేశిస్తాం. కానీ అన్నిటికంటే గొప్పదైన జన్మ మానవ జన్మ. అందుకే మరి స్వామి వివేకానంద గారు కూడా ఇదే చెప్పారు. మరి మానవునికి ఆలోచించే శక్తి ఉంది, మనల్ని మనం తెలుసుకునే శక్తి ఉంది. అంటే సాటి వాళ్ళకి ఏదైనా అపకారం అయ్యింది, ఏదైనా కలిగింది అంటే అది సహాయం చేయగల శక్తి కూడా ఉంది, ఇంకా త్యాగం చేయగల శక్తి కూడా ఉంది. ఒక మానవుడికే అన్ని రకాలుగా మనసు, తెలివి, బుద్ధి ఇవన్నిటినీ ఇచ్చిండు. మరి కానీ మానవుడు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాడు అనే విషయం మనం బాగా ఆలోచించాలి. ఫస్ట్ రాసుకుని తర్వాత చెప్పుకుందాం. ఇతర జీవులు ప్రకృతి నియమాలకు బానిసలై జీవిస్తాయి, ఇంకా ప్రకృతికి అనుగుణంగా కూడా జీవిస్తాయి. ఆకలి వేసినప్పుడు తింటాయి, అవి కూడా దొరికితేనే తింటుంది. తన కడుపు నింపుకోవడానికి ఇతర జీవులను హింసించదు. అంటే అన్నీ కాదు, కొన్ని ఉంటాయి అట్లా. ప్రమాదం వచ్చినప్పుడు పారిపోతాయి. అవి తమ స్వభావాన్ని దాటి ఆలోచించలేవు. కానీ మానవుడు తన కోరికలను నియంత్రించగలిగే శక్తి ఉంది, నియంత్రించగలడు. తన దుర్గుణాలను మార్చుకోగలడు. తన జీవిత లక్ష్యాన్ని ఉన్నతంగా మార్చుకోగలడు. దేవుడిని తెలుసుకోవాలనే తపన, ఆత్మజ్ఞానం పొందాలనే ఆశ, ఇతరుల కోసం జీవించాలనే సేవాభావం మానవుడిలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, మనం ప్రకృతిలో, సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నాయి కదా.
మరి నియమాలకు బానిసలై జీవిస్తుంటే మరి ఇంకా అవంతే, అంతకంటే వాటికి తెలివి లేదు. ఇంకా కొన్ని అంటే బానిసలై జీవిస్తాయి, ఇంకా సృష్టికి అనుగుణంగా కూడా జీవిస్తాయి. చూడండి, వేటినంటే వాటిని. అవి ఇప్పుడు ఒక పులి ఉంది, అదేం చేస్తుంది? దాని యొక్క ఆహారం మాంసాహారమే, అది తింటుంది. మేక ఉంది, తింటుందా? మాంసాహారాన్ని తినదు. అది ఆకలి, ఎంత ఆకలైనా సరే దొరకకపోతే ఊరుకుంటుంది, కానీ ఏదంటే అది తినదు. దాని ఆహారం పచ్చిగడ్డి కదా. అలా చూస్తే మొత్తానికి ప్రకృతిలో, సృష్టిలో జీవులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. బానిసగా అంటే ఏమంటారు? ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. అవి ఆకలి వేసినప్పుడు తింటాయి, ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాయి. రేపటి కోసం అవి దాచుకొని ఉండవు. రేపెట్లా నాకు ఆకలి వేస్తే అనేది దానికి ఏమీ ఆలోచించదు. మనమున్నాం, రేపటిది కాదు, ఇంకా నెల రోజులది, సంవత్సరానికి కూడా మనం ఆలోచిస్తుంటాం. మనకు ప్రమాదం వస్తుందని తెలిసినా ఏమంటారు? ఎవరొచ్చి సహాయం చేస్తారని చూస్తాం. కానీ జంతువులు మాత్రం వాటికి ముందే తెలుస్తాయి, అవి అక్కడి నుంచి పారిపోతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు మానవుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, మానవుల్లో అన్నిటికంటే ఉత్తమోత్తముడు ఎందుకు అంటే, చూడండి, మానవుడు అనుకుంటే ఏదైనా కోరిక అనుకోండి, ఇంకేవైనా సరే తగ్గించుకునే శక్తి, నియంత్రించుకోగలిగే శక్తి ఉంది. తన యొక్క దుర్గుణాలను కూడా మార్చుకోగలుగుతాడు. అనుకుంటే, తను మారాలి అనుకుంటే మార్చుకోగలుగుతాడు. ఆ శక్తి ఉందా లేదా? మానవుడికి ఉంది. తన యొక్క జీవితాన్ని ఉన్నత లక్ష్యంగా మార్చుకోగలడు. అంటే ఒక మంచి మార్గంలో ప్రయాణించగలిగే మానవుడికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇంకెవరికి వేరే వాళ్ళకు ఉండవు. ఇప్పుడు చూడండి, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు, ఎంత ఉంది అని మనం అందరికీ చెప్తున్నాం. అందరూ వస్తున్నారా? రారు. అంటే అది మారాలి అనుకున్న వ్యక్తి మాత్రమే వస్తారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు బిజినపల్లి నుంచి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ యొక్క జీవితం ఉన్నత లక్ష్యంగా మార్చుకోగలిగే అనుకుంటున్నారు కాబట్టి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఉంటుంది. ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే మారాలనుకున్న మానవుడికి మాత్రమే ఉంటుంది. మరి ఎవరిని తెలుసుకోవాలి అంటే ఆ భగవంతుని తెలుసుకోవాలనే తపన, ఆ ఆత్మను తెలుసుకోవాలనే తపన, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలనే తపన. ఇన్ని ఉంటేనే మానవుడు చక్కటి మార్గంలో మరి ఇంకా ఇతరులకు సేవ చేయాలి, ఆ సేవాభావం కూడా ఉండాలి. ఇవన్నీ ఎవరిలో కనిపిస్తాయంటే మానవుల్లో. మరి 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఉత్తముడు ఎవరంటే మానవుడు తప్ప ఇంకెవరు లేరు. ఓకే, నెక్స్ట్. స్వామి వివేకానంద దృష్టిలో మానవ జన్మ అంటే భోగాల కోసం కాదు, నిద్ర ఆహారం కోసం కాదు. మానవుడు తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి దాన్ని వెలికి తీయడం కోసం ఈ జన్మ అని ఆయన చెప్పారు. అందుకే మానవుడు ఉత్తముడు. కానీ అది స్వయంగా కాదు, తన శక్తిని సరిగ్గా ఉపయోగించినప్పుడు మాత్రమే. ఒకవేళ మానవుడు తన జీవితమంతా లోభము, కోపము, అహంకారము, స్వార్థంతో గడిపితే అతడు తన ఉన్నత స్థానాన్ని కోల్పోతాడు. చూడండి, మనం చెప్తున్నాం అన్నిటికంటే మానవుడు ఉత్తమమైనవాడు, ఉత్తమోత్తముడు. అదే కదా స్వామి వివేకానంద గారు చెప్పింది. అంటే మరి ఉత్తమోత్తముడు కరెక్టే, కానీ మానవుడు ఎలా జీవిస్తున్నాడు అంటే ఎంతసేపు ఈ ప్రాపంచిక జీవితంలో భోగాల కోసము
ఎంటర్టైన్మెంట్ కోసము, ఎంజాయ్మెంట్ కోసమే తన యొక్క జీవితాన్ని జీవిస్తున్నాడు కదా. దానికోసం కాదు మానవ జన్మ వచ్చింది, దానికోసం కాదు. తనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవడానికే వచ్చింది భూమి మీదకి. కానీ ఆ ఒక్క విషయమే మరిచిపోయి మిగతావన్నీ ఏవి చేయకూడదో అవన్నిటినీ చేస్తున్నాడు. చేసేది ఒక్కటే, చేయటం లేదు. చూడండి, కొంతమంది ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు శారీరకంగానో మానసికంగానో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఇబ్బంది ఉండడం వల్ల వస్తారు. కొంతమంది అన్నీ బాగుంటాయి కానీ ఇదేదో తెలుసుకుందాము, దేనికోసం చేస్తున్నారు ఈ ధ్యానం అన్నవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వచ్చినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు గురువులు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. దాన్ని రిసీవ్ చేసుకొని మన జీవితంలో ఎక్కడ ఎంతవరకు అప్లై చేసుకోవాలి అనేది మనకు మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఎందుకు రాసుకుంటున్నారు అంటే, ఇప్పుడు మనం చెప్పాం, విన్నాం, ఒక గంట లేదా ఒక రోజు గుర్తుంటుంది. దాని తర్వాత గుర్తుంటుందా? ఇది రాసుకోవడం వల్ల ఏముంటుంది, మళ్ళీ మనం మననం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కదా. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది చాలా చాలా మాయ జన్మ. ప్రపంచంలో అంతా మాయాపూరితమే ఉంటుంది. ఎప్పుడు మాయలో పడతామో మనకే తెలియదు. ఈ మనసు అలా మనల్ని కమ్మేస్తుంటుంది. అందుకే దీన్ని అతి జాగ్రత్తగా మన ఆధీనంలో ఉంచుకునేటట్లు మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు పరిగెత్తుతుంటారు, మనం తీసుకొస్తూనే ఉంటాం కదా. వాళ్ళు కింద పడతారో చేస్తారో ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకొస్తూనే ఉంటాం. అట్లాగే ఈ మనసు కూడా పరిపరి విధాలుగా ఎక్కడెక్కడనో ప్రయాణిస్తుంటుంది. దాన్ని మనం లాక్కొచ్చి మనం ఎక్కడ ఏం చేయాలి, మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇదే ప్రయత్నం చేస్తుండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతే అక్కడే వదిలిపెట్టేస్తున్నాం. ఇంకా మనల్ని మనం తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఎక్కడుంది, లేదు కదా. మానవుడు ఉత్తమోత్తముడు అని చెప్తున్నాము, తనని తాను తెలుసుకోవడానికి వచ్చాడని చెప్తున్నాము, మన జీవిత లక్ష్యం అదే అని చెప్తున్నాము. కానీ ఎలా తెలుసుకుంటాము, దానికోసం ప్రయత్నం చేస్తేనే. తెలియనప్పుడు నీకు గురువులు చెప్పే మార్గాన్ని నీవు అనుసరించాలి. అనుసరిస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. వచ్చాము, ధ్యానం చేశాము, జ్ఞానం వింటున్నాము, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఆధీనంలో ఉంచుకోకపోతే అవి మళ్ళీ విజృంభిస్తూనే ఉంటాయి. ఈ మనసు అంట గాలి లాంటిదంట. గాలి ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది కదా. మన మనసు కూడా ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. గాలిని పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము కదా. అట్లాగే మన మనసును కూడా పట్టుకోలేము. అందుకే అనుక్షణం మనం ఎరుకతో ఉండాలి. అదే మనం చేయాల్సింది. ఎప్పుడైతే మనం అనుక్షణం ఎరుకతో ఉంటామో అప్పుడు ఆ కోపం అనుకోండి, లోభం అనుకోండి, స్వార్థం అనుకోండి, ఈర్ష అనుకోండి, అసూయ అనుకోండి, ఏవైనా సరే వాటిలో ఇరుక్కోకుండా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఏ మాత్రము ఎరుకను కోల్పోయినా అవి ఎప్పుడో నిన్ను బంధించేస్తాయి. నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. ఇంక నీకు ఇక్కడ ఉంటుంది ఉత్తమోత్తమమైనటువంటి మానవుడు. నువ్వు ఎలా అవుతావు? కాలేవు. నీకు చాయిసే ఉండదు. అందుకే ఇక్కడ భోగాల కోసం కాదు, నిద్ర ఆహారం కోసం కాదు, తనను తాను తెలుసుకోవడానికి, తన యొక్క జన్మను ఉన్నతంగా మలుచుకోవడానికి, ఈ ఆత్మను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికే మానవుడు భూమి మీదకి వచ్చాడు. ఆ విషయం ప్రతి ఒక్క మానవుడు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్.
మొత్తానికి ఈ వివేకానంద స్వామి ఇచ్చినటువంటి వాక్యానికి అర్థం ఏంటో నోట్ చేసుకోండి. మనం మానవులము కాబట్టి గొప్ప వాళ్ళం కాదు. మానవత్వాన్ని జీవితంలో ఆచరించినప్పుడే నిజంగా ఉత్తములం. సేవ, ప్రేమ, కరుణ, సత్యం, త్యాగం, ఆత్మజ్ఞానం ఇవే మానవుని మహత్తు. ఈ మార్గంలో నడిచినప్పుడే స్వామి వివేకానంద చెప్పిన జీవులన్నింటిలోనూ మానవుడు ఉత్తముడు అనే మాట సార్థకమవుతుంది. అంటే మానవులైనంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు కదా. మానవత్వం అనే గుణం మనకు ఉండాలి. అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ చూపిస్తావు అనేది మన రోజువారీ జీవితంలోనే మనం చూస్తుంటాం కదా. ఏమంటారు, ఇండ్లు ఉడుస్తుంటాము, తుడుస్తుంటాము, ఎన్నో క్రిములు వస్తుంటాయి తెలియకుండానే మనకు. అక్కడ మనం కొంచెం ఏముండాలి అప్పుడు, సహనం కదా. వాటిని తీసి బయట పడేయడము, వాటిని చావకుండా చూడడము ఉందా మనకు? దాన్ని ఊడ్చుకొని తీసుకెళ్లేదే కదా. ఆ ఇక్కడి నుంచి అక్కడికి పోయే లోపల అది ఉంటుందా? అది మన చీపుర్దానికి ఏమీ ఉండదు. అక్కడ మనం సహనాన్ని చూపించాలి. ఇంట్లో పని మనిషి వస్తుంది, ఆ పని మనిషి పట్ల కరుణ చూపించాలి. మనం డబ్బులు ఇస్తున్నాం, పెట్టుకున్నాం, ఏముంటుంది అక్కడ? చెయ్యాలనే ఒకటే ఉంటుంది. సేవ ఎవరికి చేయాలి? మనం అనుకుంటాం సేవ అంటే బయట పోయి ఎవరికో చేసేది సేవ అనుకుంటాం. మొట్టమొదట మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు సేవ చేయాలి కదా. ఇంట్లో చేయరు కానీ బయట ఎక్కడో పోయి చేస్తుంటారు. బయట చేస్తే 10 మంది నిన్ను గుర్తిస్తారు. అబ్బా ఎంత సేవా గుణం ఉంది అని నిన్ను అంటారు. ఇంట్లో చేస్తే ఎవరు చూడరు అన్నారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇంట్లో ఎవరూ చూడరు కాదు, ఎవరూ చూసినా చూడకుండా నీలో ఉన్న ఆ భగవంతుడు నిన్ను అనుక్షణం చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసే పని, ఆలోచన, మాట, ప్రవర్తన అన్నీ అనుక్షణం ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఇంక నీకెవరు చూడాలి? ఎంతసేపు మనం లోకులు చూడాలనే ఆలోచనే ఉంటుంది, కానీ ఆ లోకేశుడు చూస్తున్నాడు, మనను గమనిస్తున్నాడు, మనలోనే ఉన్నాడు అనే ఆలోచన మనకు ఏమాత్రం లేదు. ఎంతసేపు బయటి గొప్పల కోసమే చూస్తున్నాము, కానీ మన లోపల ఉన్న ఆ ఆత్మ కానీ మన యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం కదా. ఇంకా త్యాగం కూడా ఎక్కడ చేస్తాము? ఎంతసేపు ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకున్నాను, సేవ, ప్రేమ, కరుణ, సత్యం, త్యాగం, ఇవన్నీ బయటి వాళ్ళ కోసమే మనం వినియోగించుకుంటాం. కొంతమంది అది కూడా ఉండరనుకోండి, కానీ చాలా మటుకు బయటి వాళ్ళ కోసమే వీటన్నిటిని ఉపయోగిస్తారు. కానీ మనం మన కోసం అంటే ఈ శరీరాని కోసం కాదు, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని కోసం, ఆ ఆత్మ కోసం వీటన్నిటినీ పాటిస్తేనే మనకు ఆ భగవంతుడు అనేది తెలుస్తుంది. ఇంకా ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తుంటామో, ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే ఏంది? ఆత్మని గురించి తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? ఇవన్నీ పాటిస్తుంటేనే వస్తుంది. ధ్యానం అంటే ఏదో 2 గంటలు 3 గంటలు కళ్ళు మూసుకొని కూర్చొని లేస్తే ధ్యానం అయిపోతుంది కదా. ధ్యానం చేస్తే జ్ఞానం తెచ్చుకోవాలి. ఏ జ్ఞానం తెచ్చుకోవాలి? సాటి జీవిని, సాటి మనిషిని ప్రేమించే గుణం నీకు ఉండాలి. ఇప్పుడు మనం సత్యవంతమైన మాటలే మాట్లాడాలి. ఇలా ప్రతిరోజు మనం జీవించే జీవిత విధానంలోనే ఏవైతే
సరికాని పనులు, సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని ప్రవర్తన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకుంటుంటామో అక్కడే మనకు జ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే ఏదో బుక్కులు చదివి దాంట్లో సంపాదించుకోవడం కాదు. మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకొని, మనల్ని మనం విచారణ చేసుకొని, మనది మనం చూసుకుంటుంటేనే మనది మనకే వస్తుంది. చాలామంది ధ్యానం చేసి నీ అనుభవం ఏమిటి అని అడుగుతారు కదా. అనుభవం అంటే నాకు ఏం అనుభవాలు లేవు అని చెప్పొద్దు. అందరికీ ఒక ఉన్న చెడు అలవాటు ఏంటి అంటే ధ్యానం చేస్తే ఎవరో కనిపిస్తారు, ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, అదే ఉంటుంది ఆలోచన. అది కాదు మనం చేయాల్సింది. ఇక్కడ ధ్యానం చేస్తే మనం ధ్యానం చేయకముందు ధ్యానంలోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ రోజు అబ్జర్వేషన్ చేసామనుకో ఆటోమేటిక్గా మనమే చెప్తాం, అది మారిపోతాము, ఆ అనుభవం మనకు వస్తుంది. ఇక్కడ అవి చెప్తుంటేనే చేస్తుంటేనే మనం ఇక్కడ ఆ జ్ఞానాన్ని 4 రకాలుగా చెప్పగలుగుతాం. ఇప్పుడు చెప్పాను ఇందాక నేను, పని మనిషి లాగానే చూస్తాం, ఒక డ్రైవర్ని డ్రైవర్ లాగానే చూస్తాం. ఇప్పుడు పక్కనే కూర్చోబెట్టుకోవడము, వాళ్ళని ప్రేమించడం అంటే ఏమనుకుంటారు, మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళని ఎట్లా చూసుకుంటామో అలా చూసుకుంటాం. అలా చూసుకోవాలి కదా. ఇంతకుముందు నువ్వు వేరే నేను వేరే అనే ఉద్దేశమే మనకు ఆలోచనే ఉండే. ఇప్పుడు అందరము ఒకటే అనే స్థితికి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఎంతవరకు పాటిస్తున్నాం అంటే ఊరికనే మానవుడు ఉత్తమోత్తముడు అవుతాడా? కాదు. తనలో ఉన్నటువంటి ఆ సేవ, ప్రేమ, కరుణ, జాలి, దయ, సత్యం ఇవన్నీ ఎప్పుడైతే పాటిస్తుంటాడో అప్పుడే ఆ ఉత్తమోత్తముని లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అతడే ఉత్తమోత్తముడు. ఈ లోభం, స్వార్థం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉత్తమోత్తములు కారు. వాళ్ళు ఎప్పటికీ కాలేరు. అందుకే స్వామి వివేకానందుడు అందరూ కాదు, ఎవరైతే తనని తాను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారో, తపన ఉంటుందో వాడే ఉత్తముడు అని చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.